Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ అండి. 30x50 డైమెన్షన్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్లు 2 ఉన్నాయండి. ఈజీగా ఈ ప్రాపర్టీకి మనకి ఏంటంటే 30,000 రెంటల్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ వచ్చేసి మనకు నాగోల్ మెట్రో నుంచి చాలా దగ్గరలో ఉందండి. 30 అన్నారు, మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా. లక్ష్మీ గణపతి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. రోడ్ నెంబర్ వచ్చేసి 5లో ఉంది. ప్రాపర్టీ చాలా బాగుందండి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ అండి. వెంటిలేషన్ ప్రాబ్లం అలాంటిది ఏం లేదన్నమాట. ప్రాపర్టీ 4 years బ్యాక్ కన్స్ట్రక్షన్. బట్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఓనర్ ఏంటంటే వేరే ఏరియాకి షిఫ్ట్ కావడం వల్ల ప్రాపర్టీని అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట. లేటెస్ట్గా అవుతుందండి ప్రాపర్టీ. స్టిల్ ఒకసారి చూడండి, ప్రాపర్టీ ఎలివేషన్ ఏదైతే ఉందో చూసుకుంటే చాలా లేటెస్ట్గా ట్రెండీగా అయితే తీసుకోవడం జరిగిందండి. G+1 అన్నమాట. 167 స్క్వేర్ యార్డ్స్ 30x50 డైమెన్షన్స్లో చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 30 feet రోడ్ అయితే ఉందండి. మంచి కాలనీలో ప్రాపర్టీ ఉంది. ఒకసారి కాలనీ చూస్తే మీకే అర్థమైపోతుందండి. సిటీకి చాలా దగ్గరలో, పొల్యూషన్కి దూరంగా, మంచి బర్డ్ సౌండ్తోని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. మనం ఫస్ట్ ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు 9 feet గేట్ అయితే తీసుకున్నారండి. మంచి కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. దీనికి బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ 2 అయితే ఉన్నాయండి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. ప్లస్ మనకి ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ యాజ్ వెల్ యాజ్ దీంట్లో ప్లాంట్స్ కూడా అయితే పెట్టడం జరిగిందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అయితే ఉందండి. ఇదంతా పార్కింగ్ అన్నమాట. పార్కింగ్లో మనకు తాండూరు బండలు అయితే యూజ్ చేసినారండి. చాలా మంచి లేటెస్ట్గా యూజ్ చేసినారు. ఇది వచ్చేసి సింహద్వారం అండి. చూస్తున్నారు కదా, సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నారు. ఈ సింహద్వారం ఏదైతే వుడ్ యూజ్ చేసినారో ఇది కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారనమాట. చుట్టూ చూస్తే మనకు మంచిగా టైల్స్తోని లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. పైన మంచిగా ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మనకు ఒకటి వాష్ ఏరియా ఇచ్చినారు. అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ తీసుకున్నారు. 3.5 feet స్టెప్స్ కూడా తీసుకున్నారు. పైకి కూడా వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ లోపలికి వెళ్ళి అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుందాం. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఏవైతే డోర్స్ ఉన్నాయో డోర్స్ కూడా లేటెస్ట్గా మంచి డిజైన్తో తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ మనము హాల్లోకి అయితే ఎంటర్ అయినామండి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఓనర్ అయితే ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రాపర్టీని సేల్ చేయడానికి మంచి ఛాన్స్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. కింద కంప్లీట్ వీళ్ళు ఏంటంటే మార్బుల్ తీసుకోవడం జరిగింది. మంచి ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆల్రెడీ సోఫాస్ అయితే వేసి ఉంచినారు. ప్లస్ ఇక్కడ చూస్తే టీవీ యూనిట్ అండి. మంచిగా ఎలా ఉందో విత్ ఫర్నిచర్తోని మనకైతే ప్రాపర్టీని అయితే ఇస్తున్నారు అనమాట. ఈ వుడ్ వర్క్ అంతా చేపించినారు. అదేవిధంగా మనకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ విండోస్ విషయానికి వస్తే 4x4 వుడ్ విండో తీసుకున్నారు. అదేవిధంగా మనకు నార్త్ సైడ్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. మనకు హాల్ పక్కకే డైనింగ్ ఇచ్చినారు. డైనింగ్ కూడా వెళ్ళడానికి మంచి ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఆర్చ్ కూడా మంచిగా నీట్గా ఉంది. పక్కకి లెఫ్ట్ సైడ్ ఈజీగా ఇక్కడ ఏంటంటే ఒక 8 members కూర్చొని తినే విధంగా మంచిగా డైనింగ్ టేబుల్ వేసుకునే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేసినారు. ప్లస్ ఆల్రెడీ డైనింగ్ టేబుల్ ఉంది కదండి, ఇక్కడ ఈజీగా 8 members కూర్చొని తినొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక డోర్ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. పైన చూస్తున్నారు కదా, పైన నీట్ ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకు వుడ్తో వర్క్ చేపించినారు. దీంట్లో మంచి ఈ విధంగా మనం ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ పెట్టుకునే విధంగా మంచిగా మనకు చేపించినారు. ఇదే విధంగా మనకైతే ప్రాపర్టీని అయితే ఇచ్చేస్తారనమాట. పక్కకే మనకు సింక్ చూస్తున్నారు కదా, సింక్ కానీ ఎవ్రీథింగ్ అన్ని పెట్టినారు. ఇక్కడ కూడా ఒకటి 4x4 విండో కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ పక్కకే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, కిచెన్లో కూడా వెళ్దామండి. ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. కిచెన్ కూడా మనకు ప్లాట్ఫామ్ తీసుకుంటే కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. మంచిగా చూసుకుంటే 2x2 విండో తీసుకున్నారు. మనకైతే ఆల్రెడీ కబోర్డ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగానే మన కబోర్డ్స్ అయితే అన్ని చేపిస్తున్నారండి. ఎందుకంటే ఓనరే ఉందామని చెప్పేసి ఇది కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రాపర్టీ ఉంది. మంచి తక్కువ ప్రైస్ చెప్తున్నారు. మీరు డైరెక్ట్ లైవ్లో వచ్చి కూడా ప్రాపర్టీని చూడొచ్చు. నెక్స్ట్ ఈ కింద కూడా చూస్తున్నారు కదా, మన కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే అన్నీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు లొకేషన్ అనేది పెడతాను. పక్కకే మనకు పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, పూజా గది కూడా మంచి నీట్గా అయితే పెట్టినారనమాట. ఒకసారి అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను.
చూస్తున్నారు కదా, పూజ గది కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. డోర్స్ కూడా చాలా సూపర్గా మంచిగా అయితే చేయించడం జరిగిందనమాట. ప్రాపర్టీ లొకేషన్ మీకు చెప్తున్నాను కదండి, 30 అన్నారంలో ఉందండి. శ్రీ లక్ష్మీ గణపతి కాలనీ అయితే ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మనకు ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్గా తీసుకున్నారండి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ మనకి ఏవైతే మనకు వర్క్ ఉందో ఇవన్నీ డోర్స్ కబోర్డ్స్ అన్నీ అయితే చేపించినారనమాట. పక్కకే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు డ్రెస్సింగ్ టేబుల్ ఎవ్రీథింగ్ అయితే చేయించడం జరిగింది. పైన కూడా చూసుకుంటే మీకు కంప్లీట్ నీట్ ఫాల్ సీలింగ్ అయితే ఉందండి. అదేవిధంగా దీనికి 4x4 వుడ్ విండో కూడా ఇవ్వడం జరిగింది. పక్కకే మనకు ఒకటి వాష్ ఏరియా కూడా ఉంది. చూస్తున్నారు కదా, మనకు వాష్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకు డోర్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ లాక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. లేటెస్ట్గా ఉంది. మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ పక్కకే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, మనకైతే డ్రాస్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా చూస్తే మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. 4x4 విండో తీసుకున్నారు. ఇక్కడ విండోస్ 2 అయితే తీసుకున్నారండి. ఇటు కూడా 2x2 విండో కూడా రావడం జరిగిందనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. మనకి వర్క్ ఇదంతా ఎలా అయితే ఆల్రెడీ చేయించిందనమాట. సో మీకు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. చూస్తున్నా చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిటే మన కామన్ బాత్రూమ్ ఉంది. పైన మనకు లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. లో రూఫ్ కూడా ఉంది. ఇప్పుడైతే మనము ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఇదన్నమాట. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకు సింగిల్ బెడ్రూమ్స్ 2 ఉన్నాయండి. ఈ ఏరియాలో పర్ సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి 7,500 రూపీస్ అయితే రెంట్ వస్తుందంట. సో మీకు అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. 2 ఉన్నాయన్నమాట. 2 కూడా మీకు ఇచ్చుకుంటే ఈజీగా 15,000 రెంట్ వస్తుంది. కింద వచ్చేసి ఓనర్ ఉండొచ్చు. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. స్టీల్ రైలింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీలో కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. ఒకసారి కాలనీ చూడండి. మనం ముందు కాలనీ చూస్తే మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. చుట్టూ ఆల్రెడీ మంచిగా ఉంటున్నారండి. ఇది వచ్చేసి ఈ లేఅవుట్లో 180 ప్లాట్స్ అయితే ఉన్నాయంట. దాంట్లో ఆల్రెడీ 150 మెంబర్స్ అయితే వచ్చి ఉంటున్నారు ఫ్యామిలీస్. సో మీరు ఒకసారి లైవ్లో కూడా చూసుకోవచ్చు. ఇది రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్స్ 2 ఉంటాయి అనండి. ఫస్ట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర అనమాట. ఎంట్రన్స్ దగ్గర కూడా మంచిగా ఇండియన్ టేక్తో మంచిగా డోర్స్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. మంచిగా గ్లాసెస్ తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. ఫస్ట్ ఎంటర్గానే మంచి స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కింద కంప్లీట్ ఏంటంటే మార్బులే యూజ్ చేసినారండి. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్, దీన్ని కూడా వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అయితే చేపించి ఇచ్చేస్తున్నారు మనకు. పైన నీట్ ఫాల్ సీలింగ్ ఉందండి. చూస్తున్నారు నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా వుడ్ విండోస్ అండి. 4x4 వుడ్ విండోస్ తీసుకున్నారు. మంచిగా రైలింగ్ ఎవ్రీథింగ్ అయితే వాటికి గ్రిల్స్ అయితే ఉన్నాయి అన్నమాట, ఐరన్వి. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. హాల్లో లెఫ్ట్ సైడ్ కిచెన్ వచ్చిందండి. ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. చూస్తున్నారు ప్లాట్ఫామ్ వచ్చి ఎల్ షేప్. మంచిగా వీటికి కూడా మనకు ఎవ్రీథింగ్ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అయితే అన్ని చేపించి ఇచ్చేస్తున్నారు అనమాట. కబోర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ. కన్సల్ట్ అయితే మనకు మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అంటున్నారు. ప్రైస్ డీటెయిల్స్ అనేది లాస్ట్ మీకు రివీల్ చేస్తానండి. దీంట్లో కూడా మంచి విండో ఇచ్చినారు. ఇక్కడ మనం ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ పెట్టుకోవడానికి ఇది గ్లాస్ సిస్టమ్ అయితే ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మంచిగా మనకు కబోర్డ్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా డోర్ కూడా ఇచ్చినారండి. డోర్ తీస్తే మనకి ఇది వాష్ ఏరియా అన్నమాట. మనం వాష్ ఏరియాలో ఉన్నాం. వాష్ ఏరియాలో మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ చూస్తున్నారు కదా, ట్యాప్ కానీ ఎవ్రీథింగ్ స్విచ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఇక్కడ ఒక సింక్ కూడా ఇచ్చినారండి. ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా ఒక 1 feet 1.5 feet అయితే వదిలిపెట్టడం జరిగింది. అంటే బిల్డింగ్ చుట్టూ తిరగొచ్చు అనమాట. సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా ఇలాంటి ఐరన్ గ్రిల్స్ కూడా ఆల్రెడీ పెట్టించినారు అనమాట. మనకి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా లేదండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే ఉందండి. బెడ్రూమ్ అయితే చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ కూడా ఉందండి. ఇంక్లూడింగ్ ఇది ఏంటంటే అటాచ్డ్ అన్నమాట. ఇదే విధంగా మనకైతే బెడ్రూమ్లో ఈ బెడ్ కూడా అన్ని ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, కబోర్డ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే లేటెస్ట్గా తీసుకున్నారండి. మంచి థీమ్తో అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ వుడ్ వర్క్ చేసి ఎలా ఉందో అలా ఇస్తున్నారు. ఈ ఏరియాలో ఈజీగా మనకి ఏంటంటే 7,500 to 8,000 రెంట్స్ అయితే ఈజీగా రావడం జరుగుతుంది. మనకు మా బెడ్రూమ్లో కూడా మంచిగా 4x4 విండో కూడా తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ ఓనరే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు కాబట్టి
చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకు హాల్లో టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ చూడండి, వెస్టర్న్ తీసుకున్నారు. మంచి ఇది కూడా లేటెస్ట్గా షవర్ కానీ టైల్స్ 6 feet టైల్స్ తీసుకున్నారు. షవరు, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. మీరు లైవ్లో చూడండి, నేను ఎన్ని చెప్పినా కానీ లైవ్లో చూస్తే ప్రాపర్టీ తీసుకోవాలనిపిస్తుంది, అంత టెంప్టింగ్ అయితే ఉందండి. బ్యాక్ సైడ్ కూడా మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంది, దాన్ని కూడా మీకు చూపించిన తర్వాత టెర్రస్ మీదకి వెళ్ళి మీకు ప్రైస్ అయితే రివీల్ చేస్తాను. ఇక్కడ మనకు 4 feet గల్లీ తీసుకున్నారండి, చిన్నపిల్లలు ఉన్న ఆడుకోవచ్చు, మంచి ఏమైనా పెట్టుకోవచ్చు, ఆ విధంగా ఇచ్చినారు. అదేవిధంగా లాస్ట్లో మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, క్లాత్స్ కానీ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఇంకోటి అన్నమాట, రెంటర్ పర్పస్ ఇది కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ కూడా కంప్లీట్ ఏంటంటే కింద మార్బుల్ తీసుకున్నారు, మంచిగా టీవీ యూనిట్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ తీసుకున్నారు. అదేవిధంగా టీవీ యూనిట్ బ్యాక్ సైడే మనకు వాష్రూమ్ ఉందండి. వాష్రూమ్ కూడా మంచి లేటెస్ట్గా తీసుకున్నారండి, వెస్టర్న్ తీసుకున్నారు. ఎవ్రీథింగ్ గ్రీజర్ పాయింట్ కానీ షవర్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే సింక్ కూడా ఉందన్నమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దామండి. ఈ కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మన ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్, మంచిగా చూస్తే కింద మొత్తం షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ వర్క్ అయితే చేపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తే గ్లాస్ సిస్టమ్, అంటే మనం ఏమైనా అన్ని మన సామాన్లు పెట్టుకోవడానికి కూడా ఎవ్రీథింగ్. పైన కూడా కబోర్డ్స్ చూడండి, కబోర్డ్ సిస్టమ్ అంతే అవుతుందండి. ఇక్కడ కూడా మనకైతే గల్లీ ఇచ్చినారు ఒకటి, ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గల్లీ కూడా తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా ఒక పూజా గది కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, పూజా గది కూడా ఉంది, మన కిచెన్లోనే అటాచ్డ్ పూజా గది ఉంది. ఒకసారి బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్కి వస్తే ఇది కూడా స్పేషియస్గా మంచిగా నీట్గా ఉందండి. కింద కంప్లీట్ మార్బుల్. ఇక కబోర్డ్స్ విషయానికి వస్తే చాలా నీట్గా కబోర్డ్స్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. పైన కూడా మనకి ఎవ్రీథింగ్ కబోర్డ్స్ ఇచ్చినారు. 4x4 విండో ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక్కడ కూడా విండోస్ అయితే ఇచ్చినారు అన్నమాట. ప్రాపర్టీ మొత్తం చూసాం కదా అండి. ఒక్కసారి టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్తే చుట్టూ కాలనీ ఎలా ఉంది, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్న తర్వాత ప్రైస్ అయితే మీకు రివీల్ చేస్తానండి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవ్వరు లేరన్నమాట. ఈ ఏరియాలో పర్ యాడ్ వచ్చేసి 45,000 అయితే పోతుందంట. మంచి పీస్ఫుల్ కాలనీ అండి, అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. సో మీకు ఎవరికి నచ్చితే కానీ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. మనం పైకి వెళ్ళడానికి కూడా మంచి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. పైన మనకు స్టెప్స్ మీద మన హెడ్ రూమ్ కూడా ఉందండి, రేకులతోని హెడ్ రూమ్ కూడా వేసినారు. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకు 30 అన్నారంలో ఉందండి, మంచి మున్సిపాలిటీలో అన్నమాట. ఇది వచ్చేసి పైన కూడా మనకు చూస్తే కంప్లీట్ ఫ్లోరింగ్ అయితే చేయించుందండి. ఇక వాటర్ విషయానికి వస్తే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ కోసం 2 ట్యాంక్స్ అయితే పెట్టినారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ గురించి చెప్పినాను కదండి. 167 square yards, మనకు 30x50 డైమెన్షన్స్, G+1. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్స్ 2 అయితే ఉన్నాయండి. 25,000 to 30,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ మీద స్కీమ్ ఇస్తాను. స్కీమ్ ఇస్తే డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఇది ఏంటంటే నాగోల్ నుంచి మనకు బండ్లగూడ తర్వాత ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. 30 అన్నారంలో ఉందన్నమాట. శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో అయితే ఉందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఏం డౌట్ ఉన్నా ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అవుతే ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇక దీని ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,45,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, ఇది నెగోషియబుల్ అన్నమాట. సో దీని మీద ఏంటంటే మనకు 80% లోన్ కూడా వస్తుందంట. సో ఆ ప్రాబ్లం కూడా మీకు లేదండి. ప్రాపర్టీ ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయితే మంచి నెగోషియబుల్ చేస్తాను కూడా చెప్తున్నాను అనమాట. సో ఈ ప్రాపర్టీ నచ్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.